కానీ ఆటో వాళ్ళకి ఇలా చేసినది కదా, ఎప్పుడైనా కానీ మీరు ఒక యూనియన్ కానీ ఆటో వాళ్ళందరూ కానీ మన మధ్యలో ఒక గ్రూప్ అయి మాట్లాడతాము, స్ట్రైక్ చేస్తాము, ఏదో విధంగా మనకి ఏదో రాబడి కావాలని ఎప్పుడన్నా కానీ మీకు ఒక థాట్ ఏమైనా వచ్చింది, ఐడియా ఏమైనా వచ్చింది? వచ్చింది కానీ సార్ ఎవరు పనులు వాళ్ళకి వెళ్ళిపోతారు, మనం దానికి ఏం పట్టించుకుంటలేరు. మనం ఒకళ్ళని ఇది చేస్తే ఏమవుతుంది, అది మనం చేయనీకి రాదు, అది వాళ్ళకు ఉండాలి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి బస్సులు ఫ్రీ పెట్టుకోకున్నప్పుడు మీకు రోజు ఎంత వచ్చేది? మాకు మినిమం వచ్చేది సార్ ఒక 1200 అట్లా వచ్చేది. మరి బస్సులు ఫ్రీ అయినాక ఏది వస్తలేదు. ఇప్పుడు బస్సులు ఫ్రీ అయిన తర్వాత ఇప్పుడు మాక్సిమం ఎంత వస్తుంది మీకు? ఒక 700, 600 అట్లా 800 అట్లా వస్తాయి సార్ ఒక డ్రాప్ మంచి పడితే. లేకుంటే అది కూడా. ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు బిడ్డ సార్. కొడుకు బిడ్డను చదివిస్తున్నావా? చదివిస్తున్నా సార్. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేటే సార్. వాళ్ళకి ఎలా చేస్తున్నావు? డబ్బులు ఎలా మంత్లీగా లేక ఇంకా ఏం చేయాలి సార్, ఇంకా నైట్ పగలు తోలుతున్నా.